నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పురపోరు బరిలో 12,993 మంది అభ్యర్థులు. నాటకీయ పరిణామాల మధ్య 6,701 మంది ఉపసంహరణ. 90% పైగా మున్సిపల్ పోరులో కాంగ్రెస్ దే విజయమన్న సీఎం. నేడు మిర్యాలగూడ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు. వివాదాస్పద యాక్సిలరేటెడ్ పదోన్నతి తొలగించిన హోంశాఖ. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్దం. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నిక. అమెరికాలో పాక్షిక ప్రభుత్వ షట్డౌన్కు తెర. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన దిగువ సభ. మున్సిపల్ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,966 వార్డుల్లో 22,519 మంది నామినేషన్లు వేశారు. వివిధ కారణాలతో 2,911 మంది అభ్యర్థులు నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సుమారు 6,701 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల వేడి మరింత పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఊపందుకోనుంది. ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు రానున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికైన తర్వాత ఈ నెల 16న పరోక్ష పద్ధతిలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. మున్సిపల్, నగరపాలక సంస్థల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, మరింత కష్టపడాలని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు దిశానిర్దేశం చేశారు. వివిధ సర్వేలను ముందు పెట్టుకుని సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మున్సిపాలిటీల్లో తప్ప అన్ని చోట్ల పార్టీకి సానుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతిరోజు నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై తనకు నివేదించాలని సీఎం స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నామినేషన్ల ఉపసంహరణ, బీఫామ్లు ఇచ్చే ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ్టి నుంచి ప్రచారంపై దృష్టి సారిస్తోంది. జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు చెందిన సర్వేల్ని ముందు పెట్టుకుని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో అధికార కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉన్నట్లు సర్వేల గణాంకాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించిన సీఎం రేవంత్ రెడ్డి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులకు సూచించారు. అక్కడ సీనియర్ నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించాలని పీసీసీ చీఫ్ కు సూచించినట్లు సమాచారం. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల గెలుపు బాధ్యత ఇన్ఛార్జీలదేనని సీఎం, పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టికెట్టు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేతల్ని బుజ్జగించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని స్పష్టం చేశారు. పాత, కొత్త నేతల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని సూచించిన సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ కి సూచించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 90% స్థానాలు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమకు పోటీదారులే లేరని, మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ వెల్లడించారు. రెబల్స్ బెడద దాదాపుగా లేదని స్పష్టం చేశారు. జగిత్యాల సమస్య పరిశీలిస్తున్నామన్న ఆయన సమస్య పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జిల్లాల్లో ఉండి రాలేకపోయారని, వారితో ఫోన్లో మాట్లాడినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్ద ఉన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీయే లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వారీగా పరిశీలకుల్ని పీసీసీ ఈ రోజు నియమించనుంది. మున్సిపాలిటీ ఎన్నికలు లేని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న దుగ్గ్యాల ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబిషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో గతంలో ప్రణీత్ రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్గానే కొనసాగనున్నారు. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినందుకే ప్రణీత్ రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రణీత్ రావు ఎస్ఐ హోదాలో 2016 అక్టోబర్ 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబికు బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్ 13 వరకు పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్గా యాక్సిలరేటెడ్ విధానంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఎస్ఐబిలో ఆయన నేతృత్వంలోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటీ ఏర్పాటైంది. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు డిసెంబర్ 4న ఎస్ఐబి భవనంలోని సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఓటీ లాగర్ రూంలోని ల్యాప్టాప్లు, కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్కులు, అందులోని డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో అదే ఏడాది మార్చి 2న ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. దీనికి తోడు మార్చి 10న ఆయనపై పంజాగుట్ట ఠాణాలో క్రిమినల్ కేసు నమోదైంది. 12ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో పదోన్నతి రద్దు చేయాలంటూ డీజీపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రణీత్ రావు డీఎస్పీ పోస్టును రద్దు చేశారు. నగదు జమ చేసేందుకు వచ్చిన వస్త్ర వ్యాపారిపై 2 దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లారు. ఘటనపై పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులను ఏమార్చి ఉత్తరప్రదేశ్ పారిపోయినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడని, గతంలో అతడు పలు చోరీలు చేసినట్లు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చి బార్కస్ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. నగరంలో నివాసం కల్పించిన వారి వివరాలు సేకరించి పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. నేరాలు చేస్తున్న వారితో స్నేహాలు ఏర్పరచుకుని కాజేసిన సొత్తును ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో యూపీ దొంగలకు బార్కస్ ప్రాంతంలోని పాత నేరస్తులు సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏ అర్హతలు లేకున్నా క్లినిక్లు ఏర్పాటు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు ఓ నకిలీ వైద్యుడు. హైదరాబాద్లోని మల్లాపూర్లో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పేరుతో మెడికల్ షాపు నిర్వహిస్తూ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్నాడు. దీంతో నిందితుడు సూర్య వెంకటకృష్ణను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు అతని వద్ద వైద్య సామాగ్రి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో బర్డ్ వర్క్ కార్యక్రమం సందడిగా సాగింది. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్కు చెందిన 50 మంది పక్షుల పరిశీలకుల బృందం జూను సందర్శించింది. ఈ సందర్భంగా పక్షుల పరిశీలకులకు జూ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ స్వాగతం పలికారు. జంతు ప్రదర్శనశాల ప్రాంగణంలో కనిపించే వివిధ పక్షి జాతుల గురించి క్లుప్తంగా వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలోనూ జూలో సుమారు 70 జాతుల పక్షులు ఉన్నట్లు బర్డింగ్ పాల్స్ బృందం సభ్యులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు ఒక ఊరు తిరుగుతూ జనాలను భయాందోళనలకు గురి చేస్తున్న పెద్దపులి రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు వద్ద సంచరిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. రోడ్డుపై తిరుగుతూ గోడలు దూకుతున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు సెల్ ఫోన్లో బంధించారు. తొర్రేడు వద్ద 3 ఆవులను చంపి పంట పొలాల్లో తిరుగుతూ చివరకు దివాన్ చెరువు వద్ద వాహనదారులకు కంటపడింది. అది ఏ గ్రామాల వైపు వెళ్తుందో, ఎవరిని ఏం చేస్తోందో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు నేను మా అన్నయ్య మన కొవ్వూరు బ్రిడ్జ్ రోడ్డు వైపు వస్తుండగా అతిపెద్ద పులి మన పాల్చల ప్రాంతం నుండి ఇటువైపు ఆటోనగర్ రోడ్డు దాటుతూ ఉండగా నేను మా అన్నయ్య చూసామండి. అలాగే వెంటనే అక్కడ వారు పోలీసు వారు ఉంటే వాళ్ళకి వెళ్ళి హెచ్చరించి వాళ్ళని తీసుకొచ్చి ఫలానా ప్రాంతంలో వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. మన ఎస్విపిసి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఎవరైనా కానీ ఉంటే కనుక, అలాగే NH5 రోడ్డు మీదుగా కూడా మన దివాన్ చెరువు ప్రాంతం వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి. క్యాన్సర్ను గుర్తించడంలో కృత్రిమ మేధ మంచి ఫలితాలను ఇస్తుందని ప్రముఖ క్యాన్సర్ నిపుణులు మురళీకృష్ణ తెలిపారు. తద్వారా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి తొలి దశలో నివారించడం సాధ్యపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వ్యాధిపై అవగాహన భవిష్యత్తు తరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మురళీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా వ్యాధి ప్రబలడానికి కారణం అంటున్న మురళీకృష్ణతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి చూద్దాం. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అంటే వీటి మీద అధ్యయనాలు కూడాను అదే స్థాయిలో వీటి విస్తృతి కూడా పెరిగింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పరిశోధనలు ఏ రకంగా తాగుతున్నాయి, అలాగే ఏ రకమైన నినాదంతో ఈసారి మొత్తం ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ నివారణ కానీ నిరోధానికి కానీ ఏ రకమైన సూచనలు పాటించాలి, ఈ అన్ని అంశాలని మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టరు, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు ప్రస్తుతం ఉన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈసారి దాని తాలూకా థీమ్ ఏంటి, దాన్ని ఏ రకంగా సాధించాలని లక్ష్యంగా పెట్టారు? వరల్డ్లో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఎనీ డిజీజ్ అనమాట. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో క్యాన్సర్ అనేది మనిషి మరణానికి 2వ కారణంగా ఉంది. కొద్ది సంవత్సరాల్లో ఇది గుండె జబ్బుల కన్నా క్యాన్సర్ వల్లనే ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది స్టాటిస్టిక్స్ వల్ల తెలుస్తుంది. కాబట్టి దీని మీద చాలా విస్తృతంగా రీసెర్చ్, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. డిటెక్షన్ నెంబర్స్ పెరిగినాయి. మనుషుల తాలూకా లైఫ్ స్టైల్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి ఎక్స్పోజర్ పెరిగింది. దురదృష్టవశాత్తు 70% క్యాన్సర్స్ లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లోనే ఎక్కువగా పెరగటం వల్ల అక్కడున్న వాళ్ళకి క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం, అలాగనే క్యాన్సర్ వచ్చినా ఎర్లీ డిటెక్షన్ చేయలేకపోవడం, ఒకవేళ డిటెక్షన్ చేయగలిగినా కూడా ట్రీట్మెంట్ యాక్సెస్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్, నెంబర్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ పెరుగుతూ ఉన్నాయి. పాలసీ మేకర్స్లో కూడా ఈ అవగాహన మనం పెంచాలా, ఎన్నో మిలియన్స్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఓవర్ ఇయర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి అవగాహన కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు.
అవగాహన లోపం ఈ డెత్స్ పెరగడానికి ఎంతవరకు దోహదం చేస్తుంది? గణాంకాలను బట్టి 14 నుండి 16 లక్షల న్యూ కేసెస్ ప్రతి సంవత్సరం వస్తున్నాయని ఉన్నా కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి క్యాన్సర్ పేషెంట్ని రిజిస్టర్ చేయకపోవడం వల్ల అఫీషియల్గా రికార్డ్స్ ఉన్నాయో వాటికి 2.5 టైమ్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి అనేది అంచనా అనమాట. అంటే 14 లక్షలు ఈరోజు మనము నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే ఆల్మోస్ట్ ఇది 50 లక్షలని లెక్క పెట్టుకోవచ్చు ఇండియాలో. సో ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అవగాహన లేకపోవడం. అర్బనైజేషన్లో కాలుష్యం పరిశ్రమ ఉంటే ఖచ్చితంగా దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ వీటికి సంబంధించి ఏ రకమైన మనం అబ్జర్వేషన్స్ ఉన్నాయి? వెదర్ ఇట్ ఈస్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ ఆర్ ఫుడ్ పొల్యూషన్ ఆర్ మనం ఫుడ్స్లో వాడే ఎడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, వీటన్నిటి వల్ల కూడా ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, యాస్బెస్టోస్ షీట్స్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తే మీసోథెలియోమా, లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటివన్నీ మనకి ఉండడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. పెట్రోకెమికల్ ఎగ్జాస్ట్ ఏదైతే వస్తుందో దానివల్ల లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారో వాటన్నిటికీ ఈవీ రెవల్యూషన్ వల్ల కొంచెం తగ్గుతుందని మనం ఆశిస్తూ ఉన్నాము. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏం థీమ్ తీసుకున్నారు, దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? యునైటెడ్ బై యునిక్ అని ఒక కాన్సెప్ట్ UICC 25 to 27 వరకు ఒకే థీమ్ మీద వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒక థీమ్ని ప్రజల్లోకి తీసుకురావాలంటే అంత టైం పడుతుంది కాబట్టి క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్ తాలూకు స్టోరీ తీసుకొని దాంట్లో ఏ కారణాల వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి ఎలా డయాగ్నోస్ అయ్యింది, ఎలా ట్రీట్మెంట్ అయ్యింది, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా లేదా, ట్రీట్మెంట్ వల్ల బాగయ్యాడే లేదా అనేది ప్రతి పేషెంట్కి వాళ్ళకు ఒక స్టోరీ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ ఎన్ యూనిక్ స్టోరీ. వీళ్ళందరినీ కలిపి ఒక యూనిక్గా తీసుకొచ్చి ఆ సమ్మరీ అనేది తీసుకొచ్చి ప్రజల్లో, కమ్యూనిటీలో, గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేయటం అనేది థీమ్. ఈ త్రీ ఇయర్స్ థీమ్ అంటే నెక్స్ట్ ఇయర్ థీమ్ కూడా అదే. ప్రధానంగా ఇప్పుడు ఏఐ గురించి ప్రతి దగ్గర చర్చ అవుతుంది. ఆ వైద్యుడు లేని చోట ఏఐ తోటి ఇవి డిటెక్షన్ చేసే అవకాశం ఉంటుంది ఆ క్యాన్సర్ కేసులు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి అనలైజ్ చేయలేనంత డేటా మనకి ఎప్పుడైనా ఉంటే దాన్ని మనిషి అనలైజ్ చేయలేడు. కాబట్టి స్టాటిస్టికల్ కంప్యూటేషన్ టెక్నాలజీ ద్వారా దాన్ని అనలైజ్ చేయగలగటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. అలాగనే పర్టికులర్గా కోవిడ్ టైంలో ఉన్న టెలిమెడిసిన్ డెవలప్ అవటం, అలాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ని మనం విలేజెస్లో డాక్టరే లేకుండా మనం వాటిని ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మాత్రమే మన హాస్పిటల్స్కి తీసుకొచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, తీసుకొచ్చి దానికి సంబంధించిన టెస్టులు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని స్క్రీన్ చేసి వాళ్ళలో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం హాస్పిటల్కి తీసుకొచ్చి టెస్టులు చేయడం వల్ల మనకున్న ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో ఆ రీసోర్సెస్ని మనం ఎఫిషియెంట్గా మనం వాడుకునే అవకాశం ఈరోజు మనకు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా కోలన్ క్యాన్సర్, అవి కూడా పెద్ద పేగు క్యాన్సర్ కూడా యునైటెడ్ స్టేట్స్లోను, యూకేలోను ఈ స్టూల్ టెస్ట్లోనే ఆ క్యాన్సర్ కణాల తాలూకా జీన్స్ని టెస్ట్ చేసి ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పోలియో వ్యాక్సినేషన్ లాగా ఒక మాసివ్ ప్రోగ్రాము మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అనేది మనకి ఎప్పటి నుండో చాలా కాలం నుండి మనకు తెలుసు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల కానీ లివర్ క్యాన్సర్ వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు. సో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఆ క్యాన్సర్ సిరోసిస్ రాకుండా, క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. దీన్ని లాంగ్ బ్యాక్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాన్సర్ని, ఆ వ్యాక్సిన్ని ఏదైనా హాస్పిటల్స్లో కానీ, ఇంట్లో కానీ, ప్రైవేట్గా కానీ, డబ్బులు పెట్టుకొని కానీ, ఫ్రీగా కానీ అందరూ కూడా వ్యాక్సినేషన్ మ్యాండేటరీ చేశారు కాబట్టి తీయించుకుంటూ ఉన్నారు. అలాగనే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16, 18 ఈ 2 రకాల వల్ల 95 నుండి 99 సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వాటి వల్ల వస్తున్నాయని ఖచ్చితంగా ప్రూవ్ అయింది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి వస్తున్న సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది అమ్మాయిల్ని వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడగలిగే అవకాశం మనకు ఉందని తెలుసు. కాబట్టి ఒక పెద్ద పథకం, ఒక ఇండియాలో ఒక 20% మంది పిల్లలు 8 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి, ఆడపిల్లలు ముఖ్యంగా, తర్వాత మగపిల్లలకి 1 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా వాళ్ళని క్యాన్సర్ నుండి కాపాడొచ్చు అనేది WHO నిర్ధారించింది. కాబట్టి పర్టికులర్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
దీన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ చేయాలని, దానికి సంబంధించిన బడ్జెటరీ ప్రావిజన్స్ చేయాలని చాలామంది స్వచ్ఛంద సంస్థలు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ గవర్నమెంట్ని రికమెండ్ చేయడం జరిగింది. ధన్యవాదాలండి. ఇది డాక్టర్ మురళీకృష్ణ గారి మనోగతం. ఎవరైనా సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని సౌందాల గ్రామంలో నివసిస్తున్న ప్రజలు సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు జాతీయ గీతాలాపన చేస్తూ తమకున్న దేశభక్తిని చాటుతున్నారు. అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడాన్ని నిషేధించారు. ఒకవేళ ఎవరి చేతిలోనైనా మొబైల్ ఫోన్ కనబడితే 500 రూపాయలు జరిమానా విధించాలని స్థానికులు తీర్మానం చేశారు. అదేవిధంగా బాల కార్మికుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 1000 రూపాయలు బహుమతిగా అందిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా కట్నం అడిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే 5000 రూపాయలు బహుమతిగా ఇస్తామని పంచాయతీ సభ్యులు ప్రకటించారు. భారతమాత బిడ్డలందరూ ఒకటే అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ శరద్ అర్గాడే పేర్కొన్నారు. దేశమే ప్రథమం అనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇరాన్ వైఖరిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు చెబుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించింది. తమ విమాన వాహక యుద్ధ నౌకపై ఇరాన్ డ్రోన్ పంపగా దాన్ని కూల్చివేశామని ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఉన్న అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక వైపుగా ఇరాన్కు చెందిన షాహిద్ 199 డ్రోన్ దూసుకు వచ్చినట్లు అమెరికా తెలిపింది. ఆ డ్రోన్ను గుర్తించి F-35 యుద్ధ విమానంతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వారం ఆఖర్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడిన వేళ ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయబద్ధంగా నిష్పాక్షికంగా జరిగే చర్చల్లో పాల్గొనాలని తమ విదేశాంగ మంత్రిని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అంతకుముందు వెల్లడించారు. అయితే ఇరాన్తో చర్చల ప్రతిపాదనను అమెరికా ఇంతవరకు ధృవీకరించలేదు. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఢిల్లీలో జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీనియర్ నేత యమ్నం ఖేమ్చంద్ సింగ్ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి కోరనున్నారు. దీర్ఘకాల రాజకీయ అనిశ్చితి, పరిపాలనాపరమైన సవాళ్ల కారణంగా గత ఏడాది ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంతో 60 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీని సస్పెండ్ యానిమేషన్లో ఉంచారు. మణిపూర్లో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్థానిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. యమ్నం ఖేమ్చంద్ సింగ్ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగనున్నట్లు చెప్పారు.